సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం గలగల పారే ఆ జలపాతం మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవన్ పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం అనామికత సందేశం హైందవ జీవన సారం జనని జన్మ కారణం జన్మభూమి దీరుణం జనని జన్మ కారణం జన్మభూమి దీరుణం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం మమతల సిరులై తన్మయ జరులై మనం సాగాలి సమరమ్మున సాగిన శరమై కోవెల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై కర్మ ఫలం ఆశించని ధర్మవీరులం మనం కర్మ ఫలం ఆశించని ధర్మవీరులం మనం జయ జయ హో భారతం జయం జయం మాతరం జయ జయ హో భారతం జయం జయం మాతరం మనల్ని మనం మొదట మెచ్చుకోవాలి, ప్రశంసించుకోవాలి. ఈ కైలాసగిరి ప్రాంతంలో దాదాపుగా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాల్లోనూ మీరు ఇక్కడి దాకా వచ్చారు అంటే మీరు అందరూ ధన్యుల కింద లెక్క. అందుకని మిమ్మల్ని నేను మొదట మెచ్చుకుంటూ ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంతమంది ఉన్నారు, ఇంకా కాంపౌండ్ వాళ్ళు కూడా దాటట్లేదు చప్పుడు. జై శ్రీరామ్. ఏ చిన్నారులు అల్లరి చేస్తారో ఆ తల్లి బాధ్యురాలుగా ఉంటుంది. రైట్. ఏ భారత స్వాతంత్ర్యోద్యమంలో భారత మాతను నమస్కరించినటువంటి వందే మాతర నినాదం ఉన్నదో అది మనల్ని కట్టి పడేసినటువంటి శంఖనాదం. వందే వందే. ఓ భారత మాత నీకు నమస్కారం అని ఆనాడు బంకింగ్ చంద్ర చటర్జీ కాశ్మీర్ లోయల గుండా రైలు ప్రయాణం చేస్తూ ఉంటే అట్లా చూశాడు. అద్భుతమైనటువంటి సెలయేళ్లు కిందికి దూకుతూ ఉన్నాయి. సుజలాం అన్నాడు. అమ్మా మా కోసం మంచి నీళ్ళని ఇస్తున్నావు. యాపిల్ గుత్తులు గుత్తులు వేలాడుతున్నాయి. అమ్మా మా కోసం మంచి ఫలాలను ఇస్తున్నావు తల్లి. కొండ గాలుల్లోంచి ఇట్లాగే చల్లని గాలి వచ్చింది. మలయజ శీతలాం అన్నాడు. ఆ భారత మాతను స్తుతించినటువంటి ఆ వందే మాతర గేయం ఇప్పటికీ మన భారతీయుల రక్తంలో ప్రవహిస్తూ ఉన్నటువంటి గేయం. అందుకే ఇవాళ జ్యోతి ప్రజ్వలన తర్వాత చిన్నారులందరూ కూడా వందే మాతర గీతంతో ప్రారంభం చేశారు. అది మన భారతీయ సంస్కృతి. ఎందుకు మనమందరం ఈ హిందూ సమ్మేళనాలకి వెళ్ళాలి? మన పిల్లల కల్చరల్ డ్యాన్స్ ఏర్పాటు చేసినందుక, మన గల్లీలో అవుతుంది కదా అని వద్దామా, లేకపోతే ఒక పనిలో పని అమ్మవారి దర్శనం కూడా అవుతుందని వద్దామా, మనస్ఫూర్తిగా దేశభక్తితో వద్దామా?
ఈ ప్రశ్నలు మనం వేసుకుంటే మనల్ని మనం మళ్ళొక్కసారి గుర్తు చేసుకోవడానికి ఈ హిందూ సమ్మేళనానికి వచ్చిన మిత్రులారా మనమందరం కూడా. ఏమిటి మన వైభవం, ఏమిటి మన పూర్వ వైభవం? ఇది ధర్మభూమి అన్నాం, కర్మభూమి అన్నాం, పుణ్యభూమి అన్నాం, రత్నగర్భ అన్నాం. ఇన్ని పదాలు అన్నప్పుడు ఏది ధర్మం అనే ప్రశ్న వేసుకుంటే, అధ్యక్షుల వారు ఇందాక సూచన చేశారు, వక్తగా వచ్చాను, అద్భుతంగా మాట్లాడాలి, మీ హృదయంలో నిలిచిపోవాలి, అది నా ధర్మం. ఇక్కడ నృత్య శిక్షకురాలు ఉన్నది, వాళ్ళ పిల్లల్ని అద్భుతంగా నృత్య ప్రదర్శన చేయించాలి, అది వారి ధర్మం. అధ్యక్షుల వారు ఉన్నారు, అందరినీ సమన్వయపరిచి కార్యక్రమం దిగ్విజయంగా చేయాలి, అది వారి ధర్మం. అమ్మవారు ఉన్నారు, మనల్ని అందరినీ చల్లగా చూసుకోవాలి, అది అమ్మ ధర్మం. ఇది ధర్మం మిత్రులారా. ఎందుకు మనం హిందూ సమ్మేళనాలకు వస్తున్నాం? ఏమిటి అసలుకు? ఈ దేశం యొక్క వైభవాన్ని మళ్ళొక్కసారి మనం గుర్తు చేసుకోవడానికి హిందూ సమ్మేళనానికి వచ్చినాం. మనకంటూ గొప్పనైనటువంటి చారిత్రక వారసత్వం ఉన్నది అని గుర్తు తెచ్చుకోవడానికి మనం ఈ హిందూ సమ్మేళనానికి వచ్చినాం మిత్రులారా. ఇవాళ ఏది, ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర ఉన్నది? ఇంట్లో మనకు తాత యొక్క ఫోటో ఉంటే భావి తరాలకు ఆయన తాత అని మనకు తెలుస్తుంది. ఇంట్లో తాత ఫోటోనే లేకపోతే తాత ఎవడో భవిష్యత్ తరాలకు తెలియదు. కాబట్టి మన సంస్కృతి ఏమిటో మళ్ళీ మన గుర్తు తెచ్చుకోవడానికే మనం ఇక్కడికి వచ్చినాం. ఇక్కడకు వస్తే హిందువులం, ప్రియ బంధువులం, ఈ సంఘటనం నేర్చుకోవడానికి మనం ఇక్కడికి వచ్చినాం మిత్రులారా. మనమందరం కూడా అనేక మంది మాతృమూర్తులు ఉన్నారు ఇక్కడ. మీ పిల్లలకు అద్భుతమైనటువంటి భారత, రామాయణ, భాగవత గాథలను చెప్పండి. ఏ ఇంట్లో తల్లి టీవీ సీరియల్ చూసుకుంటూ కూర్చుంటుందో ఆ ఇంట్లో పిరికి పందలు తయారవుతారు. ఏ ఇంట్లో తల్లి రాముడి గురించి, కృష్ణుడి గురించి, వీరుల గురించి చెబుతుందో ఆ ఇంట్లో ఛత్రపతి శివాజీలు తయారవుతారు. ఏ ఇంట్లో తల్లి నామ గాథ ప్రాశస్త్యం చెబుతుందో ఆ ఇంట్లో వీరులు తయారవుతారు. అది సందేశం మోసుకొని పోవడానికి మనం ఇక్కడి దాకా వచ్చినాం మిత్రులారా. అందరం కూడా మాకెక్కడ తెలుస్తుంది సార్ రామాయణం, అంత పెద్ద గ్రంథం మేము చదివినామా అని ఎవ్వరూ అనుకోవద్దు. కోతులు పుట్టిందెందుకురా, కొమ్మలు విరిచేటందుకురా, కొమ్మలు విరిచేదెందుకురా, వారధి కట్టేటందుకురా, వారధి కట్టేదెందుకురా, లంకకు చేరేటందుకురా, లంకకు చేరేదెందుకురా, లంకకు చేరేదెందుకురా, సీతను తెచ్చేటందుకురా, సీతను తెచ్చేదెందుకురా, రామునకిచ్చేటందుకురా, రామునకిచ్చేదెందుకురా, మనలను ఏలేటందుకురా. ఇంతే, 10 వాక్యాలలో రామాయణం అయిపోయింది. ఈ రామాయణ గాథలు ఇంట్లో మన పిల్లలకు చెప్పాలి. ఇవాళ శివాజీ అంత గొప్పవాడు తయారయ్యాడు అంటే తల్లి జీజియాబాయి ప్రధాన కారణం. స్వామి వివేకానందుడు అంత గొప్పవాడు అయ్యాడు అంటే తల్లి భువనేశ్వరి దేవి అంత గొప్ప కారణం. సుభాష్ చంద్రబోస్ అంత గొప్పవాడు తయారయ్యాడు అంటే మాత అన్నపూర్ణాదేవి అంత గొప్ప కారణం. కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను పిరికి పందలుగా తయారు చేయడం మానేద్దాం, ధైర్యంగా పెంచుదాం మన పిల్లలని. అందుకోసం మనం ఇక్కడికి వచ్చినాం. ఈ సందేశం మోసుకొని పోవడానికి మనం ఇక్కడి దాకా వచ్చినాం. కమ్మని గాథలు చెప్పే తల్లులు ఉంటే మాత్రమే వీరులు సాధ్యము, కమ్మని గాథలు చెప్పే తల్లులు ఉంటే మాత్రమే వీరులు సాధ్యము. శివాజీలెందరో రావాలంటే జిజియా కావాలి భారతీయుడా. ఇవాళ ప్రతి తల్లి జిజియా మాతగా మారవలసినటువంటి అవసరం ఉన్నది. పిల్లల్ని పిరికి పందలుగా పెంచడం మానేద్దాం, ధైర్యం నూరిపోద్దాం. అమ్మ నన్ను బయట ఒకడు కొట్టాడు ఇంటికి ఏడ్చుకుంటూ వస్తే తల్లి తండ్రి ఓదార్చడం మానేసి పిరికి పందల ఇంటికి వచ్చిన బుద్ధి లేదురా, వాడిని అక్కనే 4 తన్ని రాలేవా అని మనం హెచ్చరించాల్సినటువంటి రోజుల్లోకి ఇవాళ మారాలి. ఆధునిక కాల ధర్మం అదే. ఎందుకు ఈ మాట చెబుతున్నా తెలుసా? మన మీద, మన ధర్మం మీద చుట్టూ ఉన్నటువంటి పెచ్చరిల్లుతున్నటువంటి దాడులను మనం ఎదుర్కోకపోతే, పిరికి పందలుగా గనక ఉంటే ఈ లోకంలో అనగదొక్కేసి సమాజం ముందుకు వెళ్తూ ఉంటుంది మిత్రులారా. ఆ వైభవం మళ్ళొక్కసారి గుర్తుకు తెచ్చుకోవడానికి మనం ఇక్కడ సమావేశమైన మిత్రులారా.
పోచమ్మకు దావత్ చేస్తేనో, ఇంట్లో దావత్ చేస్తేనో, లేకపోతే పెళ్లి చేస్తేనో, విందు చేస్తేనో మనం ఎవరిని బలిస్తాం? తీసుకొచ్చి పులిని తీసుకురాం. మరి ఏం మాట్లాడతావు సార్? పులిని చూస్తేనే గంట దూరం పోతాం, పులిని తీసుకొచ్చి బలినిస్తామా? సింహాన్ని తీసుకురారు. మరి ఏది సార్? సింహం అంటే మృగరాజు, కానీ గర్జిస్తే చాలు మనకు గజగజ వణికిపోతాం. సింహాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం కదా? ఎందుకు మేకని తెస్తున్నాం తెలుసా? ఎందుకు మేకని తెస్తున్నాం తెలుసా? అది తల దించుకొని ఉంటుంది కాబట్టి, తల ఎత్తి చూడదు కాబట్టి, మనల్ని ప్రశ్నించదు కాబట్టి, గర్జించదు కాబట్టి, మౌనంగా ఉంటుంది కాబట్టి మనం మేకను బలి పశువుని చేస్తున్నాం. ఇవాళ మనల్ని కూడా సమాజం అట్లనే చేస్తున్నది. మన చుట్టూ ఉన్నటువంటి సమాజం. మనం మేల్కొనాలి, సింహాల్లాగా గర్జించాలి. తలను దించిన గొర్రెను మాత్రమే బలిగా ఇత్తురు భారీగా జనమే. తలను దించిన గొర్రెను మాత్రమే బలిగా ఇత్తురు భారీగా జనమే. గర్జన చేసే సింహం చూస్తే జంకిపోదురోయ్ భారతీయుడా. ఇవాళ మన ఇంట్లో పిల్లల్ని సింహాల్లాగా తయారు చేయాలి తల్లులందరూ. పిరికి పందలు కాదు సమాజానికి కావాల్సింది. స్వామి వివేకానందుడు చెప్పిన సందేశం అదే. బలమే జీవితం, బలహీనతే మరణం. ఏది బలం? నీలో ఆత్మవిశ్వాసం ఉంటే బలం, సంఘటనంతో ఉంటే బలం, నలుగురు ఒక్క తాటి మీద ఉంటే బలం. రోడ్డు మీద మన వాడికి ఏమైనా జరిగితే అక్కడ మనం ఆగి మాట్లాడి స్పందించి సహకారం చేస్తే బలం. బలహీనతే మరణం. ఏది బలహీనత? పిరికి పందలుగా ఉండడం బలహీనత, ఆత్మవిశ్వాసం లోపించడం బలహీనత, కులాలంటూ వర్గాలంటూ తెగలంటూ ముక్కలు ముక్కలుగా విడిపోవడం బలహీనత. వీడు నావాడు కాదు, వీడు ఫలానా వాడు అని దుర్మార్గంగా ఆలోచించడం బలహీనత. మనమంతా 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 అదే మన బలం. ఆ బలం మళ్ళొక్కసారి మన నరాల్లోకి ఇంజెక్ట్ చేసుకొని పోవడానికి మనం ఇక్కడి దాకా వచ్చినాం మిత్రులారా. ఈ దేశం గొప్పదనం ఏమిటి తెలుసునా? ఈ దేశం వారసత్వం ఏమిటి తెలుసునా? ఓగేటి అచ్యుతరామశాస్త్రి కవి ఉన్నాడు. ఆయన గొప్ప అనేటువంటి కవిత రాస్తాడు భారతదేశం గురించి. ఆర్యావర్తం భారతదేశం భారతవర్షం కాదంటావా హిందుస్థానం, లేదంటావా ఇండియా. ఏ పేరైనా నాకొకటే, ఏ ఊరైనా నాదొకటే. ఇచట పుట్టిన పరకలు రప్పలు రప్పలు నత్తలు నత్తలు గుల్లలు సైతం నాకు సమస్తం నాకు పవిత్రం అంటూ 2 వాక్యాలు చెప్తాడు. తర్వాత ఎంత గొప్ప వాక్యాలు అవి అంటే, ఇతర దేశముల భూభాగముల ఆక్రమించుటది ఎరుగని దేశం. ఇతర దేశముల భూభాగముల ఆక్రమించుటది ఎరుగని దేశం. విశ్వమానవుల హృదయ భూములను గెలుచుటయన్నది తెలిసిన దేశం. ఇది నా దేశం, ఇది నా దేశం అంటారు. నా దేశం గొప్పదనం ఏమిటి అంటే, ఇతర దేశాల మీద దండయాత్ర చేసి కైవసం చేసుకోలేదు. అలాగని వేరేవాడు నా మీదికి వస్తే, నా దేశం జోలికి వస్తే చేతులు ముడుచుకొని కూర్చోను లేదు. అది నా దేశం యొక్క ఘనత. ఆ దేశం యొక్క వైభవాన్ని ఇవాళ మనం మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ఈ హిందూ సమ్మేళనాలకు మనం వచ్చినాం మిత్రులారా. అక్కడ పక్కన చూడండి, హనుమంతుడి విగ్రహం అక్కడ ఉన్నది. సుందరకాండ ప్రారంభంలో రామ లక్ష్మణులు సీతాన్వేషణలో వస్తూ హనుమంతుడు ఉన్నటువంటి జాంబవంతుడు ఉన్నటువంటి ప్రాంతానికి వస్తే సుగ్రీవుడు గుర్తిస్తాడు. ఎవరో 2 వీరులు వస్తున్నారు, వాళ్ళెవరో చూసిరా హనుమ అని చెప్తాడు. హనుమంతుడు ఒక మామూలు సన్యాసి రూపాన్ని ధరించి రామలక్ష్మణుల దగ్గరికి వస్తాడు. అయ్యా, మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు దివ్యమైనటువంటి మూర్తుల్లా కనిపిస్తున్నారు. నేను హనుమంతుడను, సుగ్రీవుడి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నటువంటి వాడిని అని అద్భుతంగా మాట్లాడతాడు. ఆ మాటలు చూసి రాముడు అంటాడు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఈ వచ్చినటువంటి వాడు మామూలు వాడు కాదు, ఈయన గొప్ప వాగ్మి,
ఎట్లా మాట్లాడాలో తెలిసినటువంటి వాడు. కాబట్టి హనుమంతుడు మామూలు వాడు కాదు అని రాముడు పరిచయమైన మరుక్షణంలోనే గుర్తిస్తాడు. అందుకే చూసి రమ్మంటే కాల్చి రావడం అనేటటువంటి సామెత వచ్చింది. ఆ హనుమంతుని యొక్క శక్తిని, తేజస్సును ఇవాళ పిల్లలందరూ జీర్ణం చేసుకోవాలి. పిల్లలు ఒక్కసారి అందరూ జై హనుమాన్ అనండి. జై హనుమాన్. పిల్లలందరూ గట్టిగా. భారతీయ సంస్కృతిలో హనుమంతుడు శక్తి ప్రదాత, నారసింహమూర్తి ఆరోగ్య ప్రదాత, రాముడు ధర్మబోధకుడు, కృష్ణుడు వ్యక్తిత్వ వికాసాన్ని నూరిపోసినటువంటి వాడు. ఈ ప్రతి ఒక్క విషయం కూడా మనకు ఆధ్యాత్మికత పేర మన సనాతన భారతీయ ధర్మం ఎప్పటి నుంచో చెప్పి పెట్టి వచ్చింది. అదే మన ధర్మం. మనమరాలు ఇంట్లో వంకాయలు కోస్తూనో పాలకూర కోస్తూనో పుసుక్కున చేయి తెంపుకుంటుంది. ఇంట్లో ఉన్న నాయనమ్మ పసుపు తెచ్చి పెట్టుకో బిడ్డ అని అంటది. ఏ పసుపు నాకు వద్దు, నేను ఆయింట్మెంట్ పెట్టుకుంటా, బ్యాండేడ్ పెట్టుకుంటా అని ఆ మనమరాలు అంటది. చదువుకున్న మనమరాలు కదా. కానీ సనాతన ధర్మంలో ఆ ఆయింట్మెంట్ మీద ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయని చూస్తే దాంట్లో హల్దీ కూడా ఉంటుంది ఇంగ్రీడియంట్స్లో. అంటే పసుపు అనేటటువంటిది ఔషధంతో సమానమని చెప్పింది నా ధర్మం. ఇంటి ముందర వేప చెట్టు ఉంటే స్వచ్ఛమైనటువంటి గాలి వస్తుంది అని చెప్పింది నా ధర్మం. 5 చెట్లు కలిసి ఉన్న చోట ప్రదక్షిణ చేస్తే ఆరోగ్యాన్ని వస్తుంది అని చెప్పింది నా ధర్మం. తల్లిని నమస్కరిస్తే చాలు సకల దేవతలను పూజించినట్లు అని వినాయకుడు మనకు ఉదంతంగా చెప్పింది. ఇది నా ధర్మం. ఇదంతా సనాతన ధర్మంలో అంతర్భాగం. ఈ సనాతన ధర్మాన్ని మళ్ళీ మనం గుర్తుకు తెచ్చుకోవడానికి, మళ్ళీ మనకు మనం పునరుత్తేజం చెందడానికి, మళ్ళీ మనకు మనం సమిష్టిగా సంఘటనంగా నిలబడడానికి ఇక్కడి దాకా వచ్చినాం. ఈ ప్రాంగణంలో కూర్చున్నాం. ఇన్ని కాలనీలో ఉన్నటువంటి జనులందరికంటే, ప్రజలందరికంటే మీరందరూ ఇవాళ ధన్యజీవులుగా మారినటువంటి సందర్భం మిత్రులారా. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసునా? అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోకపోతే మన జన్మ వ్యర్థం. ఇవాళ ఊరు వాడ దేశమంతా కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా మన ధర్మాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవడానికే ఇక్కడి దాకా నిలబడ్డాం మనమందరం కూడా. ఇవాళ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్ ఆహాహా. ఒరే నాన్న, నువ్వు చక్కెర తిన్నావారా? లేదు నాయన. అబద్ధం చెప్తున్నావారా? లేదు నాన్న. ఏది నోరు తెరువురా? నోట్లో చక్కెర ఉంది. అంటే ఏం నేర్పించింది? అబద్ధం ఆడడం నేర్పించింది. భారతీయ సంస్కృతి యజ్ఞ యాగాదులు చేసి వర్షాన్ని రమ్మని ఆహ్వానించిన వాడేం నేర్పించాడు తెలుసా? రెయిన్ రెయిన్ గో అవే. వానా వానా నువ్వు ఈ వైపు రాకు, అటు పో. ఇది నేర్పించింది మన సంస్కృతి. వర్షం లేకపోతే భూమాత ఎట్లా పులకరిస్తుంది? భూమాత పులకరించకపోతే మనకు తిండి ఎట్లా వస్తుంది? తిండి తినకపోతే మనం ఎట్లా బ్రతుకుతాం? ఇది భారతీయ సంస్కృతి. 4 అక్షరాలలో చతుర్విధ పురుషార్థాలను నూరిపోసింది నా ధర్మం. ఏమిటా 4 అక్షరాలు? అ ఆ ఈ ఈ. అంతే. పిల్లలను ఒళ్ళో కూర్చోబెట్టుకొని సరస్వతి గుడిలోనో లేకపోతే మరొక అమ్మవారి ఆలయంలోనో అక్షరాభ్యాసం చేయించి బియ్యంలో ఓనమాల దిద్దించి ఓం నమ శివాయ అని రాసిన సందర్భంలో పలక మీద ఐ ఈలు పెట్టిస్తారు. ఏమిటా ఐ ఈల తాత్వికత? ఆ ఫర్ అమ్మ. ఆ అంటే ఏమిటి? అమ్మ. ఆ అంటే ఆవు. ఈ అంటే ఇల్లు. ఈ అంటే ఈశ్వరుడు. ఈ 4 అక్షరాలు 4 ధర్మాలకు, 4 పురుషార్థాలకు ప్రతీక. ఏమిటి చతుర్విధ పురుషార్థాలు? ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ 4ంటిని మనం చతుర్విధ పురుషార్థాలు అంటున్నాం మిత్రులారా. అమ్మ సకల దేవతా నిలయం. అమ్మకు నమస్కారం చేస్తే భూ ప్రదక్షిణం చేసినంతటి పుణ్యం. అది మనకు వినాయకుడు ఏనాడో నిరూపించాడు. కాబట్టి మన భారతీయ సంస్కృతి మొట్టమొదట మాతృదేవో భవ అని తల్లిని దేవతగా కీర్తించింది. ధర్మానికి ప్రతీక తల్లి కాబట్టి. రెండవది ఏమిటి? ఆ అంటే
ఆవు. వెనకటి కాలంలో ఎవరి దగ్గర ఎక్కువ ఆవులు ఉంటే వాళ్ళు అధికమైనటువంటి సంపన్నులు. అర్థము అంటే డబ్బు, అర్థము అంటే సంపద. కాబట్టి సంపదకు నిలయం ఆవు. ఇవాళ మనం అందరం ప్రారంభంలో గోమాతను పూజించినాం. గోవు సమస్త దేవతలకు నిలయం. ఆ సంస్కృతి వాళ్ళ మనం పోరగాండ్లకు నేర్పించాలి. ఈ అంటే ఇల్లు. ఈ ఇల్లు సకలమైనటువంటి కోరికల నిలయం. ఇవాళ జీవశాస్త్రం పుస్తకం తీస్తేనో, సాంఘిక శాస్త్రం పుస్తకం తీస్తేనో, లేకపోతే గణిత శాస్త్రం పుస్తకం తీస్తేనో, సామాన్య శాస్త్రం పుస్తకం తీస్తేనో, ఒక అరిస్టాటిలో, ఒక రూథర్ఫర్డ్, లేకపోతే ఒక రాబర్ట్ హుక్కో, ఒక జీన్ లామార్కో కనిపిస్తారు. కానీ వాళ్ళకన్నా ముందే సాయనాచార్యుడు, భాస్కరాచార్యుడు, వరాహమిహిరుడు, సుశ్రుతుడు, ఇట్లా అనేక మంది భారతీయ శాస్త్రవేత్తలు, భారతీయ విద్యావేత్తలు ప్రపంచానికి జ్ఞానాన్ని నూరిపోసినటువంటి వారు. ఇవాళ సివిల్ సర్జన్ అనేటటువంటి పేరుతో సర్జరీ ఎవరు చేశారంటే మనకు పాశ్చాత్యుడు కనిపిస్తాడు. కానీ సుశ్రుతుడు అనేటటువంటి వాడు మొట్టమొదట ముళ్ళుతో శరీరాన్ని కుచ్చి, చెట్టు వేళ్లతో తోలును కుట్టి, మూలికలు పిండి దాన్ని అతుకు పెట్టేసినటువంటి వాడు సుశ్రుతుడు. ప్రప్రథమ ధన్వంతరిగా నిలబడ్డటువంటి వాడు. ఈ సంస్కృతి మనకు ఉన్నది అని మనం గుర్తు చేసుకోవడానికి ఇక్కడ దాకా వచ్చినాం మిత్రులారా. మనం అందరం కూడా ఇవాళ 3G దాటేసినాం, 4G దాటేసినాం, 5G మొబైల్కి వచ్చినాం. ఇంకొన్ని రోజులైతే 6G వైపు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా మనం ఒక 3Gని మర్చిపోకుండా ఉండాలి. ఏమిటా 3G? జీ ఫర్ గీత. గీత అంటే భగవద్గీత. అర్జునుడు నైరాశ్యంలో మునిగిపోయి ఉన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా బంధువులు, నా పాలివాళ్ళు, నా తాతలు, నా అన్నలు, నా పెదనాన్నలు, నా కాకలు, వీళ్ళనా నేను చంపేది అని గాంధీవాన్ని పక్కన పడేసి నైరాశ్యంలో ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ బోధించినటువంటి వ్యక్తిత్వ వికాస పాథేయమే భగవద్గీత. ఈ సృష్టి ఉన్నన్ని రోజులు మానవులు ఉంటారు, మానవులు ఉన్నన్ని రోజులు సమస్యలుంటాయి, సమస్యలున్నన్ని రోజులు నైరాశ్యంలోకి వెళ్తారు. ఆ నైరాశ్యంలోకి వెళ్ళిన ప్రతి క్షణం మనల్ని తట్టి లేపేది భగవద్గీత. అందుకని జీ ఫర్ గీత మరచిపోకుండా ఉందాం. పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పిద్దాం. ఆ తర్వాత రెండవ జీ ఫర్ గోమాత. ఇవాళనే చూసినాం, మనం ఇందాకే మాట్లాడుకున్నాం. సకల దేవతల నిలయం ఆవు యొక్క పృష్ఠ భాగాన్ని తాకితే చాలు సర్వ పాప హరం జరుగుతుంది. కాబట్టి ఆ గోమాతను గౌరవించే సంస్కృతి ఇవాళ ముందు తరాలకు నేర్పిద్దాం. అనేక మంది కాషాయ ధ్వజం మెడలో వేసుకున్నటువంటి కార్యకర్తలు ఇవాళ అర్ధరాత్రి గోవులన్నీ కూడా తరలిస్తూ ఉంటే వెళ్ళి ఆపుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనకు జై కొట్టాల్సినటువంటి అవసరం. వాళ్ళను మనం అభినందించాలి. ఆ కార్యకర్తల్లో శివాజీలు దాగి ఉన్నారు, ఆ కార్యకర్తల్లో ఛత్రపతి శివాజీలు దాగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇవాళ ఆపగలుగుతున్నారు. ఆ తర్వాత మూడవ జీ ఫర్ గంగా. ఎక్కడ నాగరికత విలసిల్లింది అంటే నీళ్లున్న చోట నాగరికత విలసిల్లింది. నీటిని దేవతగా భావించిన సంస్కృతి నాది, అన్నాన్ని దేవతగా భావించిన సంస్కృతి నాది, పృథివీని దేవతగా భావించిన సంస్కృతి నాది, గాలిని దేవతగా భావించిన సంస్కృతి నాది, సూర్యుని దేవతగా భావించిన సంస్కృతి నాది, నక్షత్రాన్ని చూసి గ్రహ గతుల్ని లెక్కించిన సంస్కృతి నాది. కాబట్టి ఆ నాగరికతకు మూలం నీరు, సర్వ పాపాలను హరించేటటువంటి గంగా, గీత, గోమాత. ఈ 3Gని మనం ఎప్పుడూ కూడా మరచిపోకుండా ఉందాం. కల్చరల్ డ్యాన్సులు చూసామా, మన పిల్లల ఫోటోలు తీసామా, స్టేటస్ పెట్టామా, ఫేస్బుక్లో షేర్ చేసామా, ఇన్స్టాలో షేర్ చేసామా, అయిపోయిందా అని కాదు. మన జీవితాలు హిందూ సమ్మేళనానికి ముందు, హిందూ సమ్మేళనం తర్వాత అన్నట్టుగా మార్పు కనిపించాలి మిత్రులారా. ఎవ్వరూ ఏమనుకోవద్దమ్మా, నేను చాలా నిష్కర్షగా విషయాన్ని చెప్పేస్తాను. వెళ్ళిన తర్వాత మన జీవన విధానంలో మార్పు రావాలి. ఇవాళ అమ్మాయిలకు బొట్టు పెట్టడం నేర్పండి. ఎందుకు బొట్టు?
ఏమవసరం? ఇందాక అర్చకుల వారు మాట్లాడుతూ చెప్పారు, నవనాడులు కలిసేటటువంటి చోటు బొట్టు, ఒత్తిడిని దూరం చేసేటటువంటి చోటు బొట్టు. ఈ ప్రాంతం గనక చల్లగా ఉంటే మెదడంతా రిలాక్స్గా ఉంటుంది. అది నా సంస్కృతి. పెద్ద టిక్లీ సైజు, పెద్ద రూపాయి బిల్ అంత బొట్టు చిన్నగా మారింది. ఆ చిన్నది పోయి శనగపప్పు గింజ అంత అయింది. ఆ శనగపప్పు గింజ పోయి పెసరపప్పు గింజ అంత అయింది. ఆ పెసరపప్పు గింజ పోయి ఆవ గింజ అంత అయింది. కనిపిస్తా అబ్బో మళ్ళీ బొట్టు పెట్టుకుంటే ఫ్యాషన్, ట్రెండ్ కాదు, ట్రెడిషన్ ముఖ్యం. మాతృమూర్తులు మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ మీ పిల్లలుగా భవిష్యత్తులో ఉండాలంటే, మీ పిల్లలుగా చెలామణి కావాలంటే, మీ పిల్లలు 18 ఏళ్ళ తర్వాత సంస్కృతితో విహరించాలంటే, మీరు మీ అమ్మ నుంచి మీ అత్త నుంచి ఎట్లాగైతే సనాతన సంస్కృతిని వారసత్వంగా తీసుకున్నదో ఇవాళ మీ పోరగాండ్లకు మీరే నేర్పాలి. మాతృమూర్తులు చేతులెత్తి నమస్కారం పెడుతున్నా, మీరే నేర్పాలి. పొట్టి మిడ్డీలు వేయడం మానేయండి. బయట ఎవడైనా వేషధారణ మార్చుకున్నాడా? ఇంకా మార్చుకోలే. ఎందుకు మనకు ఆ దుస్థితి? ఎందుకు మనకు ఆ దుర్గతి? మన సంస్కృతిని పాటించండి. పిల్లలకు వేషధారణ, వస్త్రధారణ, తిలకధారణ, సాంస్కృతిక వేషధారణ, మంచిగా మాట్లాడే తత్వం. యువకులైతే అబ్బాయిలైతే పొద్దున ఖచ్చితంగా 5 గంటల లోపలనే నిద్ర లేపండి. మీద కొన్ని చల్లటి నీళ్లు పోసైనా లేపండి పిల్లల్ని. 8 గంటల దాకా లేవని పిల్లల్ని మనం చూస్తున్నాం. లేచిండంటే వాడు 2 బండ్లు లేవురా అంటే మళ్ళీ పాపం. ఈ మధ్య తల్లులు ఏమంటున్నారు తెలుసా? వామ్మో వాడిని లేపితే వాడు నా పనులు చేసుకునేది, వాడు వండుకోవడమే నాకు ప్రశాంతత. నేను ప్రశాంతంగా పని చేసుకోవాలంటే మా పోరగానికి ఫోన్ ఇస్తే అయిపోయిగా. ఎక్కడికి పోతున్నాం మనం? ఎక్కడికి చేస్తున్నాం? అక్కడ హనుమంతుని కండలు చూడండి. ఉదయం పూట 4:30కు లేచి హనుమాన్ గుళ్ళల్లో వ్యాయామశాలలకు వచ్చి దండ విప్పి బస్కీలు కొట్టినటువంటి తరం నీదిరా. సన్నాసి ఆ వారసత్వాన్ని పుచ్చుకొని తన్ని లేపండి పోరగాళ్ళను, మగ పోరగాళ్ళను. ఏం మోమాట పడకండి ఎక్కడ కూడా. ఇవాళ పిరికి పందలను తయారు చేస్తే, ఇవాళ సోమరులను తయారు చేస్తే రేపు మీరే బాధపడతాడు, అయ్యో నా కొడుకు గిట్లా అయిపోయి కదా అని. ఇవాళ మీ పిల్లలను వీరులను తయారు చేయండి. బయట ఒకడేమైనా అంటే వాడి మీద ఎవరికైనా దాడి చేస్తే, వాడిని ఎవరైనా ఏమైనా అంటే పిరికి పందల ఇంటికి రాకు, అక్కడనే 4 తన్నిరా లేకపోతే పడిరా అని నూరిపోయింది. నాకు ఉన్నదే ఒక కొడుకు, నాకు 2 ఇండ్లు సంపాదించాలి, వాని కోసం ఆస్తి కూడా పెట్టాలి. ఈ ఆలోచనలోంచి వాళ్ళ హిందువులు బయటకు రావాలి మిత్రులారా. వాడి కాళ్ళ మీద వాడిని నిలబడడం నేర్పకపోతే భవిష్యత్తులో మీ ఆస్తులు అమ్మేసుకొని మిమ్మల్ని వృద్ధాశ్రమంలో ఉంచుతాడు. ఇది పక్కా నోట్ చేసుకొని పెట్టుకోండి అందరు కూడా. ఏ మొహమాటాలు లేవు. మీ గల్లీలో ఉత్సవం చేస్తే మీ పోరగాడి భాగస్వామ్యం ఉండాలి. రేపు బయట వినాయకోత్సవం జరుగుతున్నాడు, ఇంట్లో ఫోన్ పట్టుకొని కూర్చున్న పోరానాడు, జెండాలు కట్టుపో, బ్యానర్ కట్టుపో, కనీసం తలపాగా కట్టుపో, వినాయకునికి బొట్టు పెట్టుపో, ఏదో ఒక పని చేయపో అని పంపాలి వాళ్ళ మన తరాన్ని. ఇంట్లో కూర్చోబెట్టి పిరికి పందలుగా తయారు చేస్తే, పోకీమాన్లు తయారు చేస్తే, లేకపోతే ఇంకొక మాన్లు తయారు చేస్తే వాడు ఆఖరికి మీ కుంప ముంచిపోతాడు. ఇది మాత్రం పక్కా మిత్రులారా. ఇవాళ చదువు కాదు, సంస్కారం నేర్పించండి, జీవన మూల్యాలు నేర్పించండి. ఇది మన ధర్మం ప్రబోధించినటువంటి విషయం మిత్రులారా. ఎందుకు ఇంత ఆవేదన? ఏమిటి వైపరీత్యం? ఇవాళ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అమ్మ అయ్య అత్యధికంగా డబ్బులు ఇచ్చి నడిపేయడానికి, రయ్యమని పోవడానికి బైక్ ఇచ్చి, కాలేజీ ఫీజు డబల్ చెప్పి, పరీక్షల ఫీజు 2 చెప్పి వసూలు చేసుకొని ఖర్చుల్లో తేలియాడి ఇంజనీరింగ్లో అత్యవసర మార్కులతో పాస్ అయి చివరకు చైన్ స్నాచర్లుగా మారుతున్నటువంటి సమాజం మన చుట్టూ మనం చూస్తున్నాం. ఇది జరగొద్దు అంటే పిల్లలకు జీవన మూల్యాలు నేర్పించాలి, మానవీయ మూల్యాలు నేర్పించాలి. రేపటి తరాన్ని తీర్చిదిద్దేటటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని గుర్తు చేసుకోవడానికే మనమందరం ఇక్కడికి వచ్చిన మిత్రులారా. అది మనం మర్చిపోకుండా ఉందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని విద్యావంతుల్ని చేయండి, సంస్కృతిని నేర్పించండి, ధర్మాన్ని నూరిపోయండి. బొట్టు పెట్టుకోకపోతే బొట్టు పెట్టుకో ఖచ్చితంగా అని తిట్టి కొట్టి చెప్పండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో సరే మన పిల్లల్ని మనమే సంస్కరించాలి. నీ సంకేతం బొట్టు, నీ అస్తిత్వం తిలకం, నీ హిందూ ధర్మానికి చిహ్నం బొట్టు. కాబట్టి ప్రతి ఇంట్లో తల్లి నుంచి, తండ్రి నుంచి, కుమారుల దాకా ఈ వారసత్వం అనేటటువంటిది కొనసాగితే మన ధర్మం పరిడవిల్లుతుంది, మనం పరిడవిల్లుతాం చాలా ఏళ్ళు.
ఇంకొక కొన్ని సంవత్సరాల్లో మనంగా మనలేనటువంటి పరిస్థితుల్లోకి పోవద్దు అంటే ఈ హిందూ సమ్మేళనాల ద్వారా మనం తర్వాత పంచండి. బింగీలు తీసే సంస్కృతి వందలు తీసే రోజులు పోయినాయి, రోజు తీసే రోజులు పోయినాయి. కనీసం వినాయక చవితి నాడన్న 21 బింగీలు వినాయకుని ముందర తీస్తుంటివి. మనం పండుగలను కూడా మనం ఇవాళ అద్భుతంగా జరుపుకోలేకపోతున్నాం కదా. ఇది మన దౌర్భాగ్యం. ఈ మన సనాతన ధర్మం గుర్తు తెచ్చుకోవడానికే మనమందరం ఇక్కడ కలిసినాం. ఆనాడు బాలగంగాధర తిలక్ స్వాతంత్ర్యోద్యమంలో ప్రజలందరినీ ఒక్క తాటి మీద నిలబెట్టడానికి, ప్రజలందరినీ సమ్మిళితం చేయడానికి, భారతమాత స్ఫూర్తిని ఓడిపోయడానికి సామూహిక వినాయక ఉత్సవాలు జరపడం ప్రారంభించాడు. ఇవాల్టి దాకా మళ్ళీ అది కొనసాగుతూనే ఉన్నది. నీ వినాయకుడు పెద్దదా, నీ వినాయకుడికి డెకరేషన్ ఎక్కువ ఉందా, నీ వినాయకుడు అద్భుతంగా ఉన్నాడా కాదు, ఎంత భక్తి ప్రపత్తులతో చేస్తున్నామనేది ముఖ్యం. మిత్రులారా, ఇవాళ అది మన పిల్లలకు నేర్పిద్దాం. మన పండుగల్ని మన పండుగలుగా జరుపుకుందాం, మన ధర్మాన్ని మన ధర్మంగా జరుపుకుందాం. ఇదంతా కూడా మన ఇంట్లోంచే రావాలి. రావణ రావణ రామదండు కథలు వచ్చే రావణ రావణ అందరికంటే పెద్దవాడు జాంబవంతుడు వచ్చినాడు, 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 అందరికంటే పెద్దవాడు జాంబవంతుడు వచ్చినాడు. వాళ్ళ స్థితను వాళ్ళకి రావణ వాళ్ళకి ఇయ్యరో రావణ, బుద్ధి ఉంటే భూమి ఏలరో రావణ, రద్ది ఇంటి భూమి ఏలరో రావణ, రావణ రావణ రామదండు కదలి వచ్చే రావణ 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 రావణ, అందరికంటే చిన్నవాడు ఆంజనేయుడొచ్చినాడు, 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 అందరికంటే చిన్నవాడు ఆంజనేయుడొచ్చినాడు. వాళ్ళ స్థితను వాళ్ళకి రావణ, వాళ్ళ సీతను వాళ్ళకి వరో రావణ, బుద్ధి ఉంటే భూమి ఏలరో రావణ, భక్తి ఉంటే భూమి ఏలరో రావణ, రావణ రావణ రామదండు కదలి వచ్చే రావణ 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 రావణ, నల్ల నల్లాని వాడు తెల్ల తెల్లాని వాడు, 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 నల్ల నల్లాని వాడు, తెల్ల తెల్లాని వాడు, నల్ల నల్లాని వాడు తెల్ల తెల్లాని వాడు, నల్ల నల్లాని వాడు తెల్ల తెల్లాని వాడు, రామ లక్ష్మణులు వచ్చినారు రో రావణ, రామ లక్ష్మణ వచ్చినాడు రో రావణ, రామ లక్ష్మణులు వచ్చినారు రో రావణ, రామ లక్ష్మణ వచ్చినాడు రో రావణ, రావణ రావణ రామదండు కదలి వచ్చే రావణ రావణ, రావణ రావణ రామదండు కదలి వచ్చే రావణ రావణ, రామదండు కదలి వచ్చే రావణ రావణ, రామదండు కదలి వచ్చే రావణ రావణ, జవల రామచంద్ర భగవానికి, జవల సీతామాతాకి. रघुपति प्रिय भक्तं वातजातं नमामि, गोष्परीकृतवाराशिं मशकीकृतराक्षसं, रामायण महामालरत्नं वन्दे अनिलात्मजं, यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं, बाष्पवारि परिपूर्णलोचनं
मारुतिं नमत राक्षसान्तकम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि रामय्यदूतं मनसा स्मरामि श्रीरामनामं सदा स्मरामि श्री गुरुचरण सरोज रज निज मन मुकुर सुधारी वरनो रघुवर विमल यशो जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूता तुलित बलधामा अंजलि पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी सुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र औ ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर शिवर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम तिरंगा हर घर तिरंगा हर घर तिरंगा
आजादी का है ये श्वेत रंग एके का है ये रंग देश के दिल में है बसा रंग हरा तो खुशहाली का है ये धर्म विकास का इन्हीं उसूलों से है ये बना तिरंगा हमारा तिरंगा प्यारा। समय में हमें कर्तव्यों को सर्वोपरि रखते हुए कुछ संकल्प लेने होंगे, जैसे पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना। शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे। अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें। अगर हमें कहीं सामान भेजना हो तो कोशिश करनी है रेलवे की सर्विसेज से भेजे। साल भर तक घर में कोई भी फंक्शन हो सोना नहीं खरीदेंगे। वर्क फ्रॉम होम, वर्चुअल मीटिंग, इनको हमें फिर से प्राथमिकता देनी है। ऐसे ही अगर हम तेल खाना कम करें ना, देश सेवा भी होगी और देह सेवा भी होगी। बहुत जरूरी है कि हम केमिकल फर्टिलाइजर की खपत उसको कटाई आधी कर दें और हम उसके साथ साथ नेचुरल फार्मिंग की तरफ बढ़े। हम फर्टिलाइजर का उपयोग कम करके विदेशी मुद्रा भी बचा सकते हैं। वोकल फॉर लोकल के मंत्र को लेकर चले। हम मेड इन इंडिया चीजें खरीद कर भी विदेशी मुद्रा बचा सकते हैं। हमें तय करना होगा कि जब ये संकट का काल है तो कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए। आज वैश्विक संकटों से जो चुनौती आई है हमें उन चुनौतियों को परास्त करना होगा। मेरे साथ चलेंगे। పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం అనామికత సందేశం హైందవ జీవన సారం జనని జన్మ కారణం జన్మభూమి దీరుణం జనని జన్మ కారణం జన్మభూమి దీరుణం సంఘటనం ఒక యజ్ఞం సమిద గమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం మమతల సిరులై తన్మయ జరులై మనం సాగాలి సమరమున సాగిన శరమై కోవె ఇవాళ ఊరు వాడ హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజలందరినీ మళ్ళొకసారి తట్టి లేపడానికి స్వామి వివేకానందులు, ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అబ్దుల్ కలాంల వారసత్వం ఇవాళ యువతకు మళ్ళీ నూరిపోయడానికి ఇక్కడ అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ కైలాసగిరి ఇవాళ జరగడం ఆనందదాయకంగా ఉంది. కాబట్టి ఇవాళ మన సంస్కృతిని మనం కాపాడుకుంటే భవిష్యత్ తరాలు మనగలుగుతాయి. భవిష్యత్ తరాలు మనగలిగితే భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది. హైందవ జీవన విధానం, ఈ ధార్మిక వ్యవస్థ ఒక గొప్పనైనటువంటి మూలాలను అందించేటటువంటి మూల్యాలను నూరిపోస్తుంది. కాబట్టి ఆ మూల్యాలను నూరిపోయడానికే ఈ కార్యక్రమాలన్నీ కూడా. ఇందులో పాల్గొన్న వారందరూ ధన్యులు. నమస్కారం. శ్రీరామ్. ఇక్కడ ఈరోజు చాలా చక్కగా హిందూ సమ్మేళనం జరపబడింది. దీనికి నన్ను మహిళా వక్తగా పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చిన్నారులు, ముద్దులకే చిన్నారులు చాలా అలరించారు వాళ్ళ డ్యాన్సులతో. దానికి చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ ఎ లాట్. అందుకు మీకు కూడా మా కృతజ్ఞతలు. వచ్చిన వక్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. ఈ హిందూ సమ్మేళనానికి విచ్చేసిన ఈ హిందూ బంధువులందరికీ కృతజ్ఞతలు. దీన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు కమిటీ తరపున మా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లాంటివి మరెన్నో రాబోతున్నాయి. మీరు అందరూ తప్పక పార్టిసిపేట్ చేసి అందరినీ ఎంకరేజ్ చేయాల్సిందిగా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్.